హాయ్ ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యూస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మిగిలిన బ్లౌజ్ పీస్ని ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ పైన. అది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేలాగా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత యాజ్ టీజ్గా చుట్టూ డ్రా చేసేసుకోవాలి మార్కర్తో. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఎక్కడైతే కట్స్ ఇచ్చామో అక్కడ పొడవుగా పాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పైకి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అవతల సైడ్ కూడా పాయింట్ పెట్టుకోవాలి 2 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైకి ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఆ రెండు మార్క్ మధ్యలో డ్రా చేసుకోవాలి లైను. ఇప్పుడు యాజ్ టీజ్గా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవడం వలన మార్కింగ్ అనేది పడుతుంది కింద, బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఇప్పుడు ఇలా పడడం వలన నీట్గా అర్థమవుతుంది ఎక్కడ ఎలా పాయింట్ చేసుకోవాలన్నది. ఇప్పుడు 2 ఇంచెస్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ దగ్గర పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇటు సైడు 1/2 ఇంచ్ దగ్గర పైకి పాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి కింద. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి పెట్టాలి. ఇప్పుడు 1 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ కిందకి పెట్టాం కదా, అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సైడు ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అక్కడ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ చేసుకుని అక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు ఇటు సైడ్ 1/2 ఇంచ్ పైకి పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు 1.5 ఇంచ్ పైకి 1 ఇంచ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి డాట్ కోసం, హుక్కుల పట్టీ దగ్గర డాట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ నేను డౌను. ఇప్పుడు అక్కడ స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి 3 ఇంచెస్ పెట్టాం కదా విడ్త్, సేమ్ అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టాలి విడ్త్ ఫ్రంట్ నెక్ కూడా. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి నెక్ లెంత్. ఇప్పుడు కరువు స్కేల్తో రౌండ్ తీసుకోవాలి నెక్. మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు హుక్కులు పట్టే దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ వరకు చూసుకోవాలి మెజర్మెంట్ తీసుకున్న బ్లౌజ్ది. ఇప్పుడు అక్కడ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చేలాగా చూసుకోవాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ నెక్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, దానికి 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకొని టేపు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకోవాలి.
ఎంత వచ్చిందని నెక్. నాకైతే ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు నెక్ వైపున షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ డౌన్ పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ షోల్డర్ దగ్గర కూడా 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకోవాలి. ఇప్పుడు క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి డౌన్ చేసి. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి షోల్డర్ దగ్గర మార్క్ చేసిన చోట నుంచి ఆర్మ్ హోల్లోకి క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. నెక్స్ట్ నెక్ వైపున 1/2 ఇంచ్ డౌన్ చేసిన చోట నుంచి నెక్ రౌండ్లోకి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇలా చేయడం వలన షోల్డర్ దగ్గర జారకుండా ఉంటుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు వదిలేసి లోపల వైపు నుంచి డౌన్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ 1 ఇంచ్ దగ్గర నుంచి 3 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం, ఫ్రంట్ డాట్ కోసం. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నుంచి 2.2 పెట్టుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండిటి మిడిల్లో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఖర్చు దగ్గర కిందన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి 1/2 ఇంచ్ దగ్గర నుంచి పైకి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కట్స్ ఇచ్చుకోవాలి ఖర్చు కోసం మార్క్ చేసిన చోట. నెక్స్ట్ డాట్స్ కోసం మార్క్ చేసిన చోట కట్స్ ఇచ్చుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఇవ్వడం వలన స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. అంతే, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ షేప్ పట్టి కట్ చేసుకుందాం. ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి లెంత్ పెట్టుకోవాలి. ఇక్కడ నేను 9.5 ఇంచ్ పెట్టాను. లెంత్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ 2.5 ఇంచ్ పెట్టాను. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసి పెట్టుకోవాలి 2.5 దగ్గర. ఇప్పుడు 3 ఇంచెస్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటూ డ్రా చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత మార్కింగ్ పైన కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ 2.5 ఇంచ్ దగ్గర ఎక్కువ తక్కువ వచ్చినా పర్లే, ఖర్చులోకి పోతుంది. అంతే, షేప్ పట్టి రెడీ అయిపోయింది. నెక్స్ట్ నెక్ పీస్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్గా కట్ చేయట్లేదు, రౌండ్గా కట్ చేస్తాను. ఆర్మ్ హోల్ దగ్గర వేస్ట్ పీస్లు వస్తాయి కదా, అవి నెక్ కోసం తీసుకుంటే నెక్ రౌండ్ మంచిగా వస్తుంది. అంతే, నెక్ పీసులు రెడీ. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.